जोहार 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 गौड़ చేస్తున్న ఆర్టీసీ సమ్మె ఉద్యోగులకు మద్దతుగా ఈ రోజు సంఘీభావం తెలపడానికి విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే జీవన్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఇచ్చేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఎమర్జెన్సీ కొనసాగుతుంది రాష్ట్రంలో. ఇప్పుడు ఏమన్నంటే నన్ను తీసుకొని కూడా అరెస్ట్ చేస్తారు, నిన్న కూడా జైల్లో పెడతారు. నేను జైల్లో నింపులో నాకేం ప్రాబ్లం లేదు. ఇంత దౌర్జన్యము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి. ఎప్పుడైనా కానీ మా కార్మికులకు ఎప్పుడైనా అంబేద్కర్ చౌరస్తా అడ్డ, ఆర్మూర్ అడ్డ ఏదైనా ఉందంటే ధర్నాలకు రస్తారోకలకు అడ్డ అంబేద్కర్ వేల సార్లు. మీరు అప్పుడు డ్యూటీలో లేరు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మా బస్ స్టాండ్ ముందట్టే వందల ఇయర్. వీళ్ళంతా ఒక మామూలు వ్యక్తులు కాదు, తెలంగాణ తెచ్చిన శక్తులు. మొట్టమొదటి అక్షరం మీ అందరినీ ఇన్సైడ్ సర్వీస్ లో గవర్నమెంట్ లో తీసుకుంటామని చెప్పిర్రు. కాబట్టి దానికి నిన్న ఏదైతే మన కార్మికుడు శంకర్ గౌడ్ గారు మరణించారో దానికోసం ఒక్క నిమిషం అందరి దయచేసి మౌనం పాటిద్దామని చెప్పారు. మౌనం. శంకర్ గౌడ్ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత కోసం పోరాటం. తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇలా పోలీస్ పర్యవేక్షణలో సమ్మెలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఇవాళ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలీస్ రాజ్యం కొనసాగుతూ ఉంది. మనం ఏమన్నామయ్యా, మనం అడ్డుకుంటున్నామా, వాళ్ళ నిధులు నిర్వహిస్తూ ఉన్నాం. శంకర్ అన్న నిన్న గడిచిన 3 రోజుల నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది. 3 సంవత్సరాలు ఆగినాం దగ్గర. మీ యొక్క మేనిఫెస్టోలో మేము చెప్పలేము. అబద్ధ మేనిఫెస్టోలో 420 హామీలలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో 28వ పేజీ నంబర్లో అది చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేసిర్రు? కార్మికుల యొక్క ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసం మా ప్రభుత్వం రాగానే వెంటనే మేము అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి పేజీ నంబర్ 28లో టీఎస్ఆర్టీసీకి సిబ్బంది సంక్షేమం సంబంధించి మొదటి నంబర్లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తాం. వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలను కల్పిస్తాం. ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తాం, విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త బస్సులను ప్రారంభిస్తాం, కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరణకు అనుమతిస్తాం. ఇది మేము కాదు, మీరిచ్చిన కాంగ్రెస్ 420 దొంగ హామీ. వాటి కోసం పోరాటం చేస్తూ 3 సంవత్సరాల సమయం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యం వస్తే మాకంతా మంచిగా జరుగుతుందని చెప్పి ఆలోచించి మిమ్మల్ని గెలిపించారు. మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవాళ మా ఆర్టీసీ కార్మికులు నిజామాబాద్ జిల్లాలో సమ్మె వేసుకుని హక్కును కోల్పోయి మైకులో మాట్లాడదామంటే మైకు లేదు, సిగ్గుచేటు. జిల్లా ఎస్పీ గారికి చెప్తా ఉన్నా, ఈ పద్ధతి మార్చుకోండి. బరాబర్ రేపు 1000 మంది కార్యకర్తలతో నేను వస్తా. అంబేద్కర్ చౌరస్తాలో పర్మిషన్ ఇవ్వండి, మైక్ పర్మిషన్ ఇవ్వండి. ఎట్లియరో మేము చూస్తాం. ఆర్టీసీ కార్మికులు అంటే వాళ్ళు ఒక వ్యక్తులు కాదు, వాళ్ళు 3 ఫేజ్ల కరెంటు ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి చెప్తున్నా. వారితో పెట్టుకుంటే ప్రభుత్వాలు కింద మీద అయిపోయినాయి. గతంలో ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు గత చరిత్రలో కూడా ఉన్నది, మిగిలలేదు. కాబట్టి ఇలా రానున్న రోజుల్లో కాంగ్రెస్ కూలిపోవడానికి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా ఏమన్నా శంకర్ గౌడ్, మేము నిన్న తెలంగాణ వల్ల ప్రెస్ మీట్ పెట్టి నిన్న సాయంత్రం అన్న ఆర్టీసీ కార్మికులారా తొందరపడకండి, తొందరపాటు చర్యలు తీసుకోకండి. టీఆర్ఎస్ పార్టీ మీకు అందుబాటులో ఉంటుంది, మీ వెంటే నడుస్తుంది, మీ హక్కుల కోసం పోరాటం చేస్తాం.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మీ వెంబడ ఉంటారని మాకు చెప్పిండు. బిడ్డ నువ్వు ఆర్మూర్లో పోయి ఆర్టీసీ కార్మికుల దగ్గర కూర్చో, వాళ్ళకి మద్దతు వాళ్ళతో ఉండని చెప్పిండు. మేమే కాదు 60 లక్షల సైన్యం మీ వెంట ఉంటది. జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రతి నిమిషం ఉంటా. ఏ పోలీసులు వస్తారో, ఏం అరెస్ట్ చేస్తారో, ఎన్ని వేల మందిని జైల్లో పెడతారో చూద్దాం. ఇక డిపో ఉందట, కూర్చోవడానికి అవకాశం లేదు. డిపో లోపల బస్ స్టాండ్ లో కూర్చుని సమ్మెలు చేసినాం, సకల జనుల సమ్మె చేసినాం. భార్య భర్తలు, మా కండక్టర్లు, మా డ్రైవర్లు మాతో ఉన్నారు. తెలంగాణ రావడానికి కర్త కర్మ క్రియ. ఆ రోజు కేసీఆర్ ఏ రోజు పిలుపునిచ్చిన మా వెంబట ఉండి మా కోసం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకులు, గొప్ప ఉద్యమకారులు, గొప్ప కార్మికులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది ఆర్టీసీ కార్మికులు అని చెప్పిస్తాను.